అందరికీ నమస్కారం. ప్రతి మనిషి జీవితంలో పెద్ద పొరపాటు అది మనిషే చేస్తాడు, జంతువులకు ఉండదు. జంతువులు బాగా పసిగట్టేస్తాయి, ఏది నిజం ఏది భ్రమ అని తొందరగా తెలుసుకుంటాయి, వాసనతో పసిగడతాయి. కానీ మనిషికి ఇన్ని జ్ఞానేంద్రియాలున్నా, ఇన్ని కర్మేంద్రియాలున్నా, పైపెచ్చు మెదడు బాగా ఆలోచించగలిగి చురుకుగా పనిచేసే మెదడు ఉన్నప్పటికీ అనుమానం, ప్రతి చిన్న విషయంలో అనుమానం పడతాడు. ఈ అనుమానమే పెరిగి పెరిగి పెనుభూతమై ఇరువురు మనుషుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధం, దగ్గరి అనుబంధం రోజు రోజుకు దూరమవుతూ పోతుంది. చివరికి ఎంత దూరం అవుతుందంటే మరలా కలవలేదేమో అన్నంత దూరంగా పోతుంది. ఇక మన చేయి జారిపోతుంది. ఎవరెంత చెప్పినా నమ్మకుండా తయారవుతుంది మనిషి యొక్క మనస్సు. దానికి మేధస్సు కారణమా? మేధస్సు ఇవ్వడమే తప్పయిందా? ఆలోచించే జ్ఞానం ఇవ్వడమే తప్పయిందా? 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నిటిని నియంత్రించే మెదడు ఎంత చురుకైన మెదడు! అన్నింటినీ నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఏది రైట్, ఏది రాంగ్, ఏది తప్పు, ఏది ఒప్ప నిర్ణయించే మెదడు, ఆ ఆలోచన శక్తి, ఆ నిర్ణయాత్మకమైన శక్తి మనిషికి భగవంతుడిచ్చిన వరం. కానీ ఆ వరమే శాపంగా మారిపోతుంది. ఎందుకు? ఈ అనుమానం. చిన్నదానికి పెద్దదానికి, భార్యాభర్తల మధ్య అనుమానం, తండ్రి కొడుకుల మధ్య అనుమానం, అన్నదమ్ముల మధ్య అనుమానం, 2 స్నేహితుల మధ్య అనుమానం, మనిషికి మధ్య అనుమానం. ఎందుకు ఈ అనుమానం? అతిగా ఆలోచిస్తున్నాడా? టూ మచ్గా ఆలోచిస్తున్నాడా? అతి సర్వత్ర వజ్యతే అన్నారు కదా పెద్దలు. అయినా వినకుండా అతిగా ఆలోచించి, అతిగా అనుమానించి జీవితాన్నే నాశనం చేసుకునే స్థితికి వస్తున్నాడు మనిషి. ఇలా ఆలోచనారహితంగా జీవితాన్ని నాశనం చేయడం